ఏడు బాలా ఏడు విషయాలు ఏం లేదు బావ, ఖాళీ. ఎక్కడికి వెళ్ళమా మరి? ప్లాన్ చేయరా? చూడు బావ, ఏదో ప్లాన్ చేయి. అరకు వెళ్దాం అయితే. వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఏంట్రా? మన వాళ్ళకి కూడా ఫోన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫోన్ చేయి మరి. అజయ్ చేద్దాం. నేను ఒకరికి చేస్తాను. హలో అజయ్, ఎక్కడా? రేపు ఖాళీనా? ఎవరికి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఒక 6-7 మంది సెట్ అయ్యారు. కిషోర్ బావా, అజయ్, తర్వాత బాస, పండు, మణి, తరుణ్. ఓకే, రేపు కలుద్దాం 11కి. ఓకే ఓకే, మణిగారికి చేద్దాం. మనీకి చెయ్యి. హలో మణి, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నావా? అదే ఫ్రెండ్స్ తో రేపు అరకు వెళ్దాం అనుకుంటున్నాము. అదే బైక్లు ఎంతమంది అయితే ఒక బైక్ మీద 2 వెళ్ళినట్టు ప్లాన్ చేద్దాం. హెల్మెట్ ఉండాలా? పక్కా వెళ్ళినప్పుడు డ్రైవర్ కి అయితే హెల్మెట్ ఉండాలి. అది చూసుకుని ప్లాన్ చేసుకుని కొద్దిగా సేఫ్టీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వద్దాం. రేపు మార్నింగ్ 11 ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఇంకెవరైనా ఉంటే ఫోన్ చేస్తాం మన ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయి, పర్లేదు. మస్టల్ అయితే బైక్ హెల్మెట్ ఉండాలి. సరే, మార్నింగ్ కలుద్దాం అయితే. టూర్ అయితే ఓకేనే. మరి రైడ్కి రావడానికి ఏటెడ్ కావాలి అయితే మనకి? రైడ్కి రావడానికి అయితే మస్ట్ అండ్ షుడ్ బైక్ ఉండాలి, బైక్ హెల్మెట్ ఉండాలి. ఒక బైక్ మీద 2. ఓకే, వాళ్ళకి కావాల్సిన సామాన్లు, వాళ్ళ లగేజ్, ఎవరి లగేజ్ వాళ్ళు తెచ్చుకున్నట్లు. ఇంకా టైమింగ్ అయితే 11 గంటలకు రేపు మార్నింగ్ మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్టార్ట్ అవుతాం. ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకెవరైనా రావాలనుకుంటే బయట ఎవరైనా రావచ్చు. డిస్ప్లే మీద 2 నెంబర్లు ఇస్తాము. కాల్ చేస్తే మన గ్రూప్ లో యాడ్ చేద్దాం. వచ్చిన వాళ్ళు వాళ్ళ బైక్ డ్రైవర్ కి అయితే హెల్మెట్ పక్కా ఉండాలి. హెల్మెట్ ఉండాలి. వెళ్తాము తర్వాత బైక్ 2 లెక్క ఒక హెల్మెట్ ఉండాలి ప్రతి వాళ్ళు తెచ్చే వాళ్ళు అయితే. అది అంతేనా? అంతే. ఓకే, ఇంకేంటి మరి? అందరం సక్సెస్ గా వెళ్ళి మంచి ఎంజాయ్ చేద్దాం రేపటి కోసం.